కాలం సమీపమైనది
కూడా వేసింది. ఏం జరిగిందంటే ఈ మొదటి మాట పరకముందు కపాలమనబడిన స్థలం, కపాలమనగా పుట్టదు అని చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఎముకలు కలవు. ఎముకలు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎముకలు కూడా కలిసిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ కపాలం మనకు పుడితే ఉంటుందో ఇది అది చుట్టుతో కొట్టిన అది మేఘ మొక్కలు అంతగా ఉంటుంది గట్టిగా. మరి గ్రీకు లేదంటే అరబీ భాషలోని మరి ఆ భాషలోని అరబిక్ భాషలో కానీ గ్రీకు కానీ ఆ భాషలోని దాన్ని ఏంటంటారంటే కల్వరి అంటారు. ఏంటంటారండి? కల్వరి సిలువలు అంటారు.
కలవరి కొండ మీద సిలువు పొందని, కలవరి మాల్ మీద సిలువు పొందని. కలవరి అని చక్కగా అనిపిస్తుంది కానీ కలవరి అంటే కపాలము. కపాలం అనగా కుర్రెల స్థలము. అది చనిపోయిన తర్వాత ఆ టెంట్ ముందు ఉండిపోదు కదా, అప్పుడు అలా కనిపిస్తే పళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. ఏముందమ్మా కావున నువ్వు బలి పెట్టుకున్న అర్పణము నడిపించుకుండగా అంటే ఏంటమ్మా అర్థం? బలి పెట్టాలి ఇప్పుడు లేవు. గొర్రెలు నడుపు బలి అర్పించి గోడల మేక నుంచి సమయం కాదు. దేశంలో వచ్చిన అంతా పోయింది. ఆయనే గొర్రెలుగా బలి అయిపోయింది. బలి అర్పణ అంటే ఏంటి? నీ ఆరాధనే బలి అర్పణ. నువ్వు చేసే ఆరాధనే, నువ్వు చేస్తున్న ఆరాధన నువ్వు ఎంత ఖచ్చితంగా ఉంటున్నావు. నువ్వు మైండ్ ఒక దిక్కుని పెట్టి ఒక దిక్కుని ఆరాధన చేస్తావా, లేదా ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తావా? దేవుడు అయితే చూస్తాడు. కావున అర్పణం రెండోదిగా అర్పణం అంటే నీకు తగినది దేవుడు కారు వేయడం కనిపించడం. ఒకటి ఆత్మతో సత్యంతో ఆరాధించడం. నీకు కలిగిన దాంట్లోని చాలా మంది దర్శనం బాగా రాస్తున్నాను. చాలా మంది మరి దేవుడు ఇది వద్దు అన్నాడు, ఇది చేయకూడదంటే అంటే వ్యతిరేకలైతే, అది వద్దు అంటే చర్చ మానేస్తారు, అది వద్దు అంటే పలకరింపులు మానేస్తారు. అంటే క్షమాపణ లేకున్నా యేసు ప్రభు ఎందుకు క్షమించమన్నాడంటే, ఇలా తండ్రి చిత్తం చేయడానికి లోకానికి నేను వచ్చాను, తండ్రి ఏది చెప్తే అది నేను చెప్పాను కానీ వీరు నన్ను క్షమించలేకపోతున్నారు. అందుకే వీరిని క్షమించలేదు కాబట్టే ఈ సిలువుకి ఎక్కించారు. ఏమండి, నేను సేవకు వచ్చిన ప్రారంభం నుంచి నాకు ఎదురయ్యేది ఇదే సమస్య. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, వాక్యానుసారంగా జీవించమంటాను. అప్పుడు మనం క్షమించలేము. అంతే కదండి, అది తప్పు అంటే క్షమించలేము, పర్లేదంటే క్షమించేస్తాం. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అదే. సిలువులో పలికిన మాట ఏంటంటే, నా మీద నిందలు వేశారు, అవమానాలు వేశారు, నేను చెయ్యలేను చెప్పారు, ఏమండి నేను చూడలేను చూశానన్నారు, నేను పలకలేను పలికానన్నారు, మరి అందరినీ నేను క్షమించేశాను. ఏమండి, మన పట్ల అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తాడు. మొదటి మాటలో విన్నారు దేవస్థానం చేయించుకున్నాను ప్రభాసయ్య, మీరేం చేయించున్నారు కానీ క్షమించుకుని మాట్లాడుతున్నారు ప్రభా. మరెన్నో మాటలు వెళ్తుండగా తన ప్రభాసయ్య, ఎందుకంటే ప్రభాసయ్య అయ్యా తన ప్రభా మీరు మా కోసం కలగతిలో ప్రాణం పెట్టి వాడు స్తోత్రాలు చేయించుకున్నాను. ఏంటంటే రెండవ మాట, సిలువలో పలికిన రెండవ మాట లోక సువార్త 23:43 చదువుతుంది. ఇందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. దేవుడికి మైకులుగా గట్టిగా
దేవుని స్తోత్రం. గట్టిగా ఏంటంటున్నాడు? అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారు? దొంగతో. యేసు ప్రభు ఇద్దరు దొంగలకి అక్కడ సిలువ వేయబడ్డారు. ఇద్దరు దొంగలు యేసు ప్రభువుతో మాట్లాడడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ దూషించాడు. దొంగల్ని యేసు ప్రభు నిందించారు, కానీ యేసు ప్రభు చేసిన తప్పేంటి? అక్కడ లోకంలో మేలు చేశారు కానీ కీడు చేయలేదు, మతాన్ని బోధించలేదు, సమాజంలో మనుషులందరినీ ఆదరించాడు. తండ్రివయ్యా పాపము బాపా వచ్చితివయ్యా సుదుడవయ్యా మా తండ్రివయ్యా అక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే సుఖదేహం శివానికే సందేశం ఆసనము తండ్రి చిత్తం ఆరంభము కలరిపోయినం స్తుతుడవయ్యా మా తండ్రివయ్యా పాపము బాపా వచ్చితివయ్యా ప్రార్థించెను నిన్నే తొలగించుమని యేసు జ్ఞాపకమాయే తండ్రి చిత్తం చెమటే రక్తముగా మారెను ఎంతో వేదనను అనుభవించే ప్రార్థించెను నిన్నే తొలగించుమని యేసు జ్ఞాపకమాయే తండ్రి చిత్తం సిద్ధపడే శుద్ధదేహం సిలువనికే సందేశం ఆసనము తండ్రి చిత్తం ఆరంభం వచ్చితివయ్యా శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే శుద్ధదేహం సిలువనికే సందేశం ఆసనము తండ్రి చిత్తం ఆరంభము కలరిపైనం. బందిపోటు దొంగలు ముగ్గురు ఉండేవారు. ఒక దొంగ కోసం దేవుడు ఏమన్నాడంటే ప్రామిస్ చేశాడు, వీలైతే నీ కోసం నేను చచ్చిపోతాను అన్నాడు. బరబ్బా దొంగ కోసం. ఆ దొంగ విడిపింపబడ్డాడు. విడారా? అంతేకాదు ఆ బందిపోటు పరిస్థితి నుంచి విడిపించబడి ఆ బరబ్బా విడిపింపబడి రక్షింపబడి ఒక యోధుడిగా మారాడు. యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాటని ఆయన ఆలోచించాడు. ఆ బరబ్బా అదే ఆలోచించాడు. ఆ రోజు దేవుడు ఎప్పుడో చెప్పాడు. అలాగ అనడం వల్ల బరబ్బాకి అసహ్యం వేసింది యేసు ప్రభు మీద. కానీ ఒక రోజు వచ్చినప్పుడు యూదులందరూ బరబ్బాని విడుదల చేశారు. మాకు బరబ్బా గజ దొంగే కావాలి తప్ప యేసు ప్రభు వద్దు, ఇన్ని సిలువ వేయండి అన్నాడు. అలాంటప్పుడు ఇంకా మిగిలిన ఆ ఇద్దరు గజ దొంగల్ని కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని వేసినప్పుడు ఒకడు పచ్చ అయ్యా నాయన తండ్రి నాయన అందరితో నాయన మీరు మాట్లాడండి నాయన ఇచ్చేయని కొందనాలు అయ్యా నాయన తండ్రి నాయన ఈ సన్నిధిలోకి నాయన మోకాలు వేసి నిల్చొని ఉండాలి. అయ్యా తండ్రి నాయన ఇచ్చేయా నాయన దేవా నాయన ఇచ్చే తండ్రి నాయన అయ్యా నాయన అందరితో నాయన మీరు మాట్లాడండి నాయన మేము మాట్లాడుతాం నాయన ఇచ్చేయా నాయన ప్రతి ఒక్కరితో నాయన తండ్రి నాయన చేసి నాయన అయ్యా నాయన తండ్రి నాయన వందనాలు. జాకబ్ పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారికి రూపానికి కమలకి వందనాలు. ఇక్కడున్న మీ అందరికీ కూడా దేవుడి పేరిట నా హృదయపూర్వక వందనాలు. మరి సిలువలో దేవాది దేవుడు పలికిన 3వ మాట మనం చూసుకుంటే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ప్రేమించిన శిష్యుడైన దగ్గర నిలుచుంట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సిలువలో పలికిన 3వ మాట మనం చూసుకుంటే ప్రతి ఏడు మాటల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట యేసయ్య పలికాడు. కానీ
ఈ 7 మాటల్లో మొదటి 3 మాటలు చూసుకుంటే ఎవరో ఒకరి కోసం ఆయన మాట్లాడారన్నమాట. అయితే నాకు ఇచ్చిన ఈ 3వ మాటలోని మనకి ఈ 3వ మాటలోని 3 వ్యక్తులు మనం చూస్తాం. మొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, రెండవ వ్యక్తి మరియమ్మ, మూడవ వ్యక్తి ఆయన శిష్యుడు యోహాను. అయితే యేసు ప్రభుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే తన తండ్రి పంపిన పని ఏంటో అది జరిగించడానికి భూలోకానికి యేసయ్య వచ్చినప్పుడు తన తల్లిని ఏ విధంగా ప్రేమించాడు. ఆయన ఆఖరికి ఆ సిలువ మ్రానుపై వేలాడుతూ కూడా తనకిచ్చిన బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ లోకంలో మనం చూసుకుంటే మనమందరం పిల్లలు మన తల్లిదండ్రులకి ఏం చేస్తారంటే మన తల్లిదండ్రులు వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పిల్లల్ని చదివించాలి, ఉన్నతమైన యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడైన దగ్గర నిల్చుంట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలా మంది తల్లులు ఉన్నారట, ఒకరు కాదు ఇద్దరు కాదు. యేసు ప్రభు సిలువ వేసాము, చాలా మంది తల్లి నా స్థలంలో ఉన్నారు. పర్టిక్యులర్గా యేసు ప్రభు తల్లి కోసమే చెప్పబడింది. ఇక్కడ పైన చూసినట్లయితే ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు కుమారుని లోకానికి పంపించారు. పంపించి అప్పుడు తండ్రి చెప్పే మాటలన్నీ కుమారుడు అన్నీ నెరవేర్చాడు. ఏ మాటకు కూడా అతను ఇసుకోలేదు. అన్నీ లోబడి తండ్రికి లోబడి ప్రతి ఒక్కటి చేశాడు. చేసిన తర్వాత మన పాపాలు శాపాలు ఫలించాడు. కళ్ళు రోగాలు వచ్చినకి రోగులకి కోళ్ళకి సొంతకి విడుదలన్నీ ఇచ్చిపోయించాడు, మూసి కలిగించాడు. మనమైతే తల్లిదండ్రులు చెప్పి ఇసుక్కుంటాం, ఇసుక్కొని దానికి లోబడం. కుమారుడు ఏంటంటే తండ్రికి అన్నీ లోబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటలకి తను చెయ్యి ఇడిచిపెట్టినప్పుడు ఎందుకు తండ్రి నా చెయ్యి ఇడిచిపెట్టామని అడిగాడు. మనల్ని తల్లిదండ్రులు చిన్నప్పుడు నడిపించాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలా 22వ కీర్తన 10వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. చాలా దావీదు గారి అనుభవం కూడా అలాంటిదేనండి. యాజ్ డీజు దావీదు ఎన్నో సంవత్సరాల కిందట మరి కీర్తనాకారుడికి అర్థం నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి.
పిల్లరా, యేసు ప్రభుకి తెలుసు గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఒకటే చక్కటి మాట ప్రార్థన చేశాడు. దేనికోసం చేశాడు అసలు ఈ గెత్సెమనే తోటలో ప్రార్థన? సిలువ మొయ్యాలని, శ్రమలు పడాలని, ఏమండి నిందలు అవమానాలు భరించాలని, ఉమ్మివేయబడాలని, తన శరీరం చేర్చబడాలని, ఏమండి తన అంగీ తీసివేయబడాలని, వీటన్నిటి కొరకు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అంటాడు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. అంటే ఆయన వచ్చిందే అందుకు, ఈ భూలోకానికి యేసు ప్రభు వచ్చిందే అందుకు. కానీ నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడగబడినందున. నీ అనాది ప్రణాళికలో హసించెను హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హసించెను హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడగబడినందున. నీ అనాది ప్రణాళికలో నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడగబడినందున. ఈ అనాది ప్రణాళికలో హసించెను హృదయ సీమ. తండ్రి మీకు వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి యేసయ్య. ఇప్పుడు దాకా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి. 5వ మాట మాట్లాడుతున్న వ్యక్తిని మీరు అభిషేకించి ప్రభా తండ్రి, అతని ద్వారా ఎవరైతే చెబుతారో వారి ద్వారా మా చెవులు మేము విని మా మనసుతో మేము గ్రహించుకొని గొప్ప అభిషేకాన్ని మాకు దయచేయండి తండ్రి. మా యొక్క హృదయాల్లో మేము నాటుకొని మా జీవితాలు మేము నెరవేర్చుకునే గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి యేసయ్య. మీకు వేలాది స్తోత్రం తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు పాదాలను సమర్పిస్తున్నాను తండ్రి. మరి ఇప్పటి వరకు మనము 4 మాటలు విని ఉన్నాము కలువరి శిలువలో మరి మాట్లాడినప్పుడు. మరి ఇప్పుడు ఒక 5వ మాట నేను తప్పికొనిచున్నాను. మరి యోహాను సువార్త 19:28 వచ్చినట్లు చదివినట్లయితే, హల్లెలూయా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఎరిగారు ఏంటంటే ఇంకా నాకు సమయం అయిపోయింది. అయితే ఈ యొక్క దాహం అనుకుంటాము మనం ఒక శరీరకంగా ఈ లోకానుసారిగా మన యొక్క లోక దాహానికి పరుగులు తీస్తూ ఉంటాము, అన్ని తీస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏ దాహాన్ని కోరుకుంటున్నారంటే, యేసు ప్రభు వారు అంతవరకు కూడా ఎంతో బాధను భరించి ఆయన ఒక శ్రమను ఎంతో పెయిన్ ఎంతో అనుభవించి చేసేటప్పటికి అప్పటికి ఇంకా ఎరిగారు ఏంటంటే ఇంకా నాకు సమయం అయిపోయింది, ఇంకా నేను లేని పరిస్థితి ఇప్పుడు. అయితే ఈ యొక్క దాహాన్ని ఎవరి కోసము? నిన్ను నన్ను వెతుకు రక్షించడానికి. ఈ యొక్క ఆత్మ కూడా నశించిపోకూడదని మనల్ని ఎన్నుకోవడానికి ఆయన యొక్క ఏ ఆత్మ దాహం అంటే ఆత్మల యొక్క దాహం అంటాం. మనం ఈ లోకానికి అధికార దాహం ఉంటుంది. యేసయ్యా నీ ముఖముపై
చెప్తున్నాడు. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని నేను చూస్తూ అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో మరొక్కసారి ఈ మంచి శుక్రవారం రోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒక దప్పిక కలిగి ఉన్నాడు. దేవుని లేఖనము నెరవేరినట్లు ఆయన దప్పికొన్నాడు. దేవుని లేఖనము నీలో పరిపూర్ణం అవ్వాలని ఆయన దప్పికొంటున్నాడు. అర్థమైందండి? ఆయన దప్పిక ఏంటంటే, వాక్యానుసారంగా నువ్వు జీవించడమే ఆయన దప్పిక. ఇక మీదటైనా నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టలేనివి, వదులుకోలేని వాటి విషయంలో ఆయన దప్పిక కొని ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చి ఆయన దప్పిక తీర్చమని వ్యక్తిగతంగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. నువ్వు వదులుకోవా? మాలో మాతో మా వచ్చునది ప్రభా, ఎంతవరకు ప్రభా నడిపించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. అర్హతే లేదు ప్రభా, ఎదుర్కోలేదు ప్రభా, అయినా కూడా ప్రభా తండ్రి మాటలు ధ్యానించడానికి ప్రభా ఇంతవరకు ఎంతగానో సహాయం చేశారు. అందుకంటే మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా మీరు శిలోపై కలిగిన ఆరోగ్యం ధ్యానించుండగా ప్రభా తండ్రి ఎవరైతే ధ్యానించున్నారో ప్రభా వారిని దర్శించండి ప్రభా. తన నోటికి బోరగా ఉండే ప్రభా తండ్రి. నాలో మాట ఏంటంటే సమాప్తం అన్నమాట. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఆ దినము స్థిరపరచు దినము. అయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను విడిచాడనమాట. అయితే యేసు ప్రభు ముందుగానే గ్రహించాడనమాట, నా లేఖనము అదే నా వాగ్దానం నెరవేరే సమయం వచ్చిందని దప్పిగొంచున్నాననేసి అడిగారనమాట. అప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా చిరకని. ఇచ్చిన తర్వాత యేసు దాన్ని పుచ్చుకొని మరి సమాప్తమైందని చెప్పి మరి ఆత్మను విడిచాడనమాట తొలగించుకొని. అయితే యేసు ప్రభు ఏడు సమాప్తమైందన్నారు. తన తండ్రి తనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా చక్కగా బాధ్యతగా అంతా కూడా నమ్మకంగా చేశాడు, పూర్తి చేశాడు. అంతా కూడా అప్పటి వరకు సిలువ ఎక్కేంత వరకు ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా, ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా మరి తను విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కటి తండ్రి ఎలా చెప్పారో అలాగే చేశారు. కాబట్టి అది సమాప్తమైందని చెప్పి మన అసంపూర్ణమైన మన కోసం పరిపూర్ణుడైన యేసు ప్రభు సిలువ ఎక్కి మరి తను మరణించారనమాట. రెండు అక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, దేవునికి నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన.
అది సంపూర్ణ మానవుడిగా ఇక్కడ నిరూపించుకోవడానికి యేసు ప్రభు, అంటే నేను ఎక్కువ చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీకు షార్ట్ కట్గా చెప్తున్నాను. నేను సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవాళి పాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాను అన్నదానికి సాదృశ్యంగా ఏమండి తన ఆత్మని లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా తండ్రికి ఏమండి ఏం చెప్పాడు చెప్పండి, విన్నమాట, సమాప్తం చేశాడు. సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పగించిన పని అక్కడతో పరిపూర్ణమైపోయింది. ఆత్మను అప్పగించడం కాదు, అక్కడతో పరిపూర్ణం చేశాడు. చివరి మాట ఉంది, అది ప్రార్థిస్తూ ప్రార్థన ప్రభాతాన్ని దేవా చివరి నిమిషంలో మేము సిద్ధపడి ప్రభాతాన్ని వేసా మేము ఇంకా కూడా చివరి వాటిలో ప్రభాతాన్ని కట్టుబడి వారిగా ఉన్న సహాయం దయచే ప్రభాతాన్ని వేసా మేము ద్వారకైతే దేవుడు మాట్లాడబోతున్నావు ప్రభాతాన్ని మీరే అభిషేకంతో ప్రభావ ఇంటిలోనే మేము ప్రార్థిస్తూ ప్రార్థన పడుతున్నాం ప్రభా మీ నామాన్ని బట్టి ఎంత కృతజ్ఞత స్తోత్రాలు చేసి ప్రభా ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తునామములో ఇంటిలో ధన్యవాదాలు పెడుకుంటున్నాం తండ్రి. మరి 7వ మాట చూసుకున్నట్లయితే దేవుని ఆత్మని ఆత్కండి. అయితే మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ ఆలోచన చూస్తున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. అయితే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఐ కమాండ్ మై స్పిరిట్. ఈ యొక్క ఆత్మని, ఈ యొక్క స్పిరిట్ని ఆపకండి, ఈ యొక్క లైఫ్ని ఆపద్దు. ఈ యొక్క ఆత్మని ఆపితే అంట దేవుడికి నచ్చదంట. ఎక్కడైనా అన్ని విషయాల్లో దేవుడు క్షమించాడు, కానీ ఈ యొక్క ఆత్మ విషయంలో మాత్రం దేవుడు క్షమించాడు. ఎందుకంటే ప్రొవర్బ్స్లో సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అయితే పుట్టించిన దేవుడే కదా, మరి మట్టిని తీసి మనల్ని పుట్టించాడు. దేవుని ఈ యొక్క ప్రపంచం కూడా దేవుడే సృష్టించాడు. అలాంటిది మన మనుషుల్ని కూడా దేవుడే పుట్టించాడు. పుట్టించింది కాకుండా అది ఒక బొమ్మగా తయారు చేసిన తర్వాత జీవంని అందులో పోసారు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే అలాంటి జీవం పోసిన తర్వాత మనం ఎంతగానో ఏ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత జీవం పోసినా సరే దేవుడు నాకేం చేయలేదు, ఎప్పుడు కూడా దేవుని దూషిస్తూ ఉంటాం. అదే ఏమనంటే దేవుడు నాకేం పెట్టలేదు, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం ఇవ్వలేదు అంటూనే ఉంటాం. కానీ చెప్పాలంటే దేవుడు మనకి ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఇలాగ మనం ఇంతకాలం ఇప్పుడు కూడా ఇలా జీవించి ఉన్నామంటే దేవుని కృపను బట్టి. ఎంతో మంది కూడా నా ముందేళ్ళలోని చనిపోయారు, ఆ ముందేళ్ళలో కూడా చనిపోయారు. ఎంత వైరస్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా మనల్ని రక్షించి కాపాడాడు. మన సంఘంలో కూడా ఎంతో మందికి బాగాలేకపోయినా సరే రక్షించాడు, కాపాడాడు, తోడై ఉన్నాడు. అలాగే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉంటుంది. చివరికి తన ఆత్మని మన ప్రారంభం తండ్రి, మన మరణం తండ్రి, మన జీవం తండ్రి, మన మరణం తండ్రి. ఏమండి, మన ఆరంభం తండ్రి, మన అంతం తండ్రి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కళ్ళు విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ విషములను తీసివేయును, రోగ దుఃఖ విషములను తీసివేయును. సుఖ జీవము చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవము
శిలువ మీద పలికిన ఆ 7 మాటలు అంతరార్థాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ప్రభువా క్షమించే స్వభావం, ప్రేమించే మనసు, ఆదరించే దయ ప్రభువా తండ్రి, సమర్పించుకునే అనుభవం, అప్పగించే అనుభవం, అన్నీ నీ చేతిలో పెట్టే అనుభవం, మీరిచ్చిన ఆత్మ విషయంలో మాలీనం చేసుకోకుండా, మీరిచ్చిన ఆ ప్రాణం విషయము నరకానికి తీసుకెళ్ళిపోకుండా, ఆ ప్రాణము తండ్రి మీ సన్నిధికి చేరడానికి, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదనే భయంకరమైన ఆ నరకంలోనికి ఆత్మ వెళ్ళిపోకుండా సురక్షితంగా ఉంచే నీ దగ్గరికి నా ఆత్మను అప్పగిస్తున్నానని యేసు ప్రభు పలికినట్టుగా నీతో ఉండే భాగ్యం కొరకు సంఘమంతా, సార్వత్రిక సంఘమంతా ఆయన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.